గత పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు వేతనాల కోసం ఇబ్బందులు పడేవారని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. పెట్నేరు మండలం కంచిరావుపల్లిలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. కుటుంబ అవసరాల కోసం అప్పులు చేసి మరీ జీవనం కొనసాగించే వారున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ప్రతి నెల 1వ తేదీనే ప్రభుత్వ ఉద్యోగులందరికీ వేతనాలు అందుతాయని ఎమ్మెల్యే మేఘారెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి నీటి మూటలుగానే మిగిలిపోయిందని అన్నారు. ప్రజాపాలనలో దరఖాస్తుల స్వీకరణ తర్వాత 100 రోజుల్లోపు ప్రతి ఒక్కరి సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపుతోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట తప్పదు. ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, వాళ్ళ కేసీఆర్ రాజ్యం మీద బిల్డింగ్లు కట్టి కిందికి వస్తారు. లాస్ట్ కు ఇందిరమ్మ రాజ్యం కింది నుంచి పైనకి పోతారు. ఫస్ట్ బీదర్లో కంప్లీట్ అన్ని పనులు చేసినాక మీకు పోతాం. ఇవన్నీ అయిపోతాయి. ఈ నెలాఖరికల్లా ఫస్ట్ 2 ఆడబిడ్డలకు మనం మాట ఇచ్చిన 2500 రూపాయలు ఈ నెలాఖరికి ఇస్తామని నిన్న మా సీఎం గారు పిలిచి మన ముఖ్యమంత్రి గారు చెప్పి పంపించిండు. అది ఈ నెలాఖరు నుంచి అయిపోతుంది. మిగతా ఒక్కొక్కటి అన్ని చేసుకుందాం. మన ఇంట్లో ఒక 2 కొడుకులు ఒక బిడ్డ ఉంటే ఏం చేస్తాం? ఫస్ట్ కొడుకు పెళ్లి చేస్తాం, బిడ్డ పెళ్లి చేస్తాం, చిన్న కొడుకు పెళ్లి చేస్తాం, తొట్లే కడతాం, ఒడి బియ్యం పెడతాం, అన్నీ ఉంటాయి కదా. మన బడ్జెట్ని బట్టి మన డబ్బులు బట్టి ఎట్లా చేస్తామో కాంగ్రెస్ పార్టీ కూడా 100 రోజులు అట్లే చేస్తుంది. ఎవరు ఏం చెప్పినా నమ్మొద్దు మీరు, సరేనా? ఫస్ట్ అస్సలు ఇల్లు లేని వాళ్ళకు, తర్వాత రేకులు ఉండలకు, తర్వాత కూలిపోయిన రెడీగా ఉండాలి. ఇట్లా ఒకటి తర్వాత ఇల్లు కట్టుకుందాం, అన్నీ చేసుకుందాం. మీరు ఎవరు ఏం చెప్పినా నమ్మకండి, మీరంతా ధైర్యంగా ఉండండి. దాంతో పాటు ఇంతకుముందు కళ్యాణ లక్ష్మి చెక్కులని, సీఎం రిలీఫ్ ఫండ్లని కొంతమంది కమిషన్లు తీసుకుంటుండే. ఆటోలు ఎక్కించుకొని రాత్రి ఫోన్ చేస్తే పొద్దున ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ తీసుకుపోతుండే. అట్లా కాదు, ఇంకా మీ బిడ్డ గెలిచిండు, మీ మేఘారెడ్డి గెలిచిండు. ఆ చెక్కులు తీసుకొని పెబ్బేరు శివారు దాటకుండా ఇక్కడే వచ్చి ఇచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటా. మీరు ఎవ్వరు వనపర్తికి రావక్కర్లే, వనపర్తికి పోవక్కర్లే, ఎవ్వరికి పైరవీలు చేయక్కర్లే. ఇక్కడే మన సర్పంచులు ఉంటారు, మన లీడర్లు ఉంటారు. మనం పెద్దలనే ఇచ్చుకుందాం. దాంతో పాటు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.